అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు లీడర్స్ వార్. నేను సచిన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్గా మారుతున్నాయి. వాతావరణం కాస్త చల్లబడినా సరే రాజకీయ వేడి మాత్రం ఒక్క డిగ్రీ కూడా తగ్గట్ల దండల్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇటువంటి నేపథ్యంలో నియోజకవర్గాలు అడుగు పెడుతుంటే కనుక మాటల తూటాలు పేలుతున్నాయి, ల్యాండ్ మైన్స్ పేలుతున్నాయని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో నియోజకవర్గాలు ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎవరు విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి అంశాలు ప్రభావితం చూపించబోతున్నాయనేది మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి మరో ఆసక్తికర నియోజకవర్గం ఉంగుటూరు. మరి ఇక్కడ ఏ పార్టీ ఎవరి బరిలోకి దించింది ముందు చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. హియర్ ఇట్ ఈస్. వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు పుప్పాల వాసుబాబు. అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిలో భాగంగా జనసేన నుంచి బరిలోకి దిగుతున్నారు పచ్చమట్ల ధర్మరాజు. ప్రొఫైల్స్ చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. హియర్ ఇట్ ఈస్. వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు పుప్పాల వాసుబాబు. ప్రొఫైల్ కనుక చూస్తే కాపు సామాజిక వర్గానికి చెందిన నేత, ఇంటర్మీడియట్ చదువుకున్నారు. 2006లో భువనపల్లి సర్పంచ్గా గెలిచారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇంకా ఆయనకు సంబంధించిన ప్రొఫైల్ చూస్తే కనుక 2011లో వైసీపీలో చేరారు. 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు, కానీ ఓటమిని చవిచూశారు. 2019లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. ఇది పుప్పాల వాసుబాబుకి సంబంధించిన ప్రొఫైల్. ఇక తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిలో భాగంగా జనసేన నుంచి బరిలోకి దిగుతున్నారు పచ్చమట్ల ధర్మరాజు. ఈయనకు సంబంధించిన ప్రొఫైల్ కనుక చూస్తే క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన నేత, ఆక్వా రంగంలో స్థిరపడ్డారు. రాజకీయ నేపథ్యం లేదు. కొంతకాలంగా జనసేనలో చురుగ్గా ఉన్నారు అనే పేరు వినిపిస్తూ ఉంటుంది పచ్చమట్ల ధర్మరాజుకు సంబంధించి. ఇంకా ఈయన ప్రొఫైల్ చూస్తే కనుక లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నారు ధర్మరాజు. ఇది అభ్యర్థులకు సంబంధించిన షార్ట్ ప్రొఫైల్. ఇక నియోజకవర్గానికి సంబంధించి ప్రొఫైల్ని క్లుప్తంగా చూసే ప్రయత్నం చేస్తే కనుక ఏలూరు లోక్సభ స్థానంలో భాగం ఉంగుటూరు నియోజకవర్గం. కాపు ఓటర్లు ఇక్కడ కీలకంగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పి, అంటే కాపు ఓటర్లు ఇక్కడ కీలకంగా మారే అవకాశం ఉందనే చర్చ ఇక్కడ గట్టిగా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఉంగుటూరు, భీమడోలు, నిడమర్రు, గడపవరం ఈ మండలాలు ఈ నియోజకవర్గం అంటే ఉంగుటూరు నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. మరి ఈ నియోజకవర్గంలో ఓట్లు సంబంధించి ఏ సామాజిక వర్గానికి ఏ మేర ఓట్లు ఉన్నాయనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరుకి సంబంధించి ఏ సామాజిక వర్గానికి ఎన్ని ఓట్లు ఉన్నాయనేది చూసే ప్రయత్నం చేస్తే కనుక కాపు సామాజిక వర్గానికి 41,864 ఓట్లు, మాల సామాజిక వర్గానికి 35,944 ఓట్లు, తూర్పు కాపు సామాజిక వర్గానికి 14,000 ఓట్లు, కొప్పుల వెలమ సామాజిక వర్గానికి 14,000 ఓట్లు, అలాగే శెట్టిబలిజ సామాజిక వర్గానికి 10,000 ఓట్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ గెలుపుని ప్రభావితం చేసే అంశాలేంటి, అభ్యర్థులకు సంబంధించి ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు, ఇక్కడ ఎటువంటి అంశాలు గెలుపుని డిసైడ్ చేస్తా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మణికుమార్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మణికుమార్, ఇక్కడ వైసీపీ బరిలోకి దించింది ఉంగుటూరు నుంచి, అంటే ఉంగుటూరు బరిలో వైసీపీ బరిలోకి దించింది పుప్పాల వాసుబాబుని. అలాగే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమిలో భాగంగా జనసేన బరిలోకి దించింది ధర్మరాజుని. ఎవరు గెలిచే అవకాశం ఉందనే చర్చ అక్కడ జరుగుతోంది. అట్ ద సేమ్ టైం ఎటువంటి అంశాలు ప్రభావితం చూపించవచ్చు, అభ్యర్థుల విషయంలో ఎవరికి ఎటువంటి అంశాలు కలిసి వచ్చే అవకాశం ఉంది, ప్రతికూలంగా ఉన్న అంశాలేంటి మణికుమార్? సచిన్, ఏలూరు పార్లమెంటు పరిధిలో ఉన్న నియోజకవర్గంలో ఉంగుటూరు నియోజకవర్గం కూడా ఒకటి. ఈ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 2 లక్షల పైచిలకు ఓటర్లు ఇక్కడ ఉన్నారు. వీరిలో ఎక్కువ శాతం 42,000 పైచిలకు ఓట్లు కాపు సామాజిక వర్గానికి ఉన్నాయి. తర్వాత ఎస్సీ సామాజిక వర్గం, తర్వాత బీసీ సామాజిక వర్గాలకు చెందినటువంటి ఓట్లు ఎక్కువ శాతం ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఉంగుటూరు నియోజకవర్గం ప్రధానంగా కాపులే ఇక్కడ గెలుపుని డిసైడ్ చేస్తారు. వారు ఎవరి వైపు ఉంటే వాళ్ళే ఖచ్చితంగా ఇక్కడ నియోజకవర్గంలో గెలుపుని సాధిస్తారు. అయితే ఉంగుటూరు నియోజకవర్గానికి ఒక రకమైన సెంటిమెంట్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాల్లో అక్కడ ఏ పార్టీ అయితే అధికారం గెలుస్తారో, ఏ పార్టీ అభ్యర్థి అయితే ఎమ్మెల్యే అవుతారో ఆ పార్టీ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తుందని ఒక సెంటిమెంట్ ఉంది. అలాంటి సెంటిమెంట్ ఉన్న నియోజకవర్గాల్లో ఉంగుటూరు నియోజకవర్గం కూడా ఒకటి. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యే అవుతారో ఆ పార్టీయే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ వస్తుంది. మొదటి నుంచి కూడా ఇదే జరుగుతూ వస్తుంది. 2019లో కూడా ఇదే సెంటిమెంట్ కంటిన్యూ అయింది. 2019లో ఇక్కడ వైసీపీ
ఆయన గన్ని వీరాంజనేయులు టీడీపీ అభ్యర్థి మీద గెలుపొందారు. అప్పటి నుంచి కూడా ఆ తర్వాత 2024 ఎన్నికలకు సంబంధించి కూడా ఇదే సెంటిమెంట్ కంటిన్యూ అవుతుందని చెప్పి అందరూ ఆశిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉంగుటూరు నియోజకవర్గంలో పాగా వేయాలని చెప్పి అటు పార్టీలన్నీ కూడా విస్తృత ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అటు వైసీపీ నుంచి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నట్టు వాసుబాబును రెండోసారి బరిలోకి దించుతుంది వైసీపీ అధిష్టానం. అటు మరో పక్క అటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా క్షత్రియ సామాజిక వర్గానికి చెందినటువంటి పచ్చమట్ల ధర్మరాజు ఈయన ఇప్పుడు 2024 ఎన్నికల్లో బరిలో దిగిపోతున్నారు. జనసేన తరపు నుంచి ఈయన పోటీలో నిలబడబోతున్నారు. ఈ రోజు ఆయన నామినేషన్ కూడా వేసిన పరిస్థితి. అయితే ఈ నియోజకవర్గాల్లో చూసుకుంటే వాటు పుప్పల వాసుబాబు కానీ ఇటు ధర్మరాజు కానీ బలాబలాలు చూసుకుంటే ముఖ్యంగా ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాసుబాబు మీద కొద్దిగా వ్యతిరేకత ఉంది. ఆయన మీద వ్యక్తిగతంగా ఎటువంటి విమర్శలు గానీ, ఇంకా ఆరోపణలు గానీ ఏమీ లేవు. ఎందుకంటే ఆయన సౌమ్యుడు. అందరితో కూడా అందరినీ కలుపుకొని వెళ్ళిపోయే నేత. అదేవిధంగా వివాదాలకు కూడా దూరంగా ఉంటారు. మరోవైపు అటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్‌సీపీ మీద, ప్రభుత్వం మీద వస్తున్నట్టుగా కొంచెం వస్తున్నటువంటి నెగటివిటీ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఉంగుటూరు నియోజకవర్గంలో కూడా కనిపిస్తోంది. అదే ఇప్పుడు వాసుబాబుకి మైనస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల కారణంగానే అటు ఇంగుటూరు నియోజకవర్గంలో కూడా అభివృద్ధి జరగలేదు అనేటువంటి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ప్రతిపక్షాలు ప్రధానంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి మంచినీటి సమస్య కానీ, లంక గ్రామాల్లో ఉన్నటువంటి తాగునీటి సమస్య కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, లేదా రోడ్లు కానీ, పాడుబడిపోయిన వంతెనలు కానీ ఇవన్నిటి కూడా ఎక్కడ కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. కొన్ని వంతులు అయితే గ్రామాలను కలుపుకుని పోయే వంతులు అయితే అవి శిథిలావస్థకు వచ్చాయి. నారాయణపురం, ఉంగుటూరు వంటి కొన్ని వంతులు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆ శిథిలావస్థకు వచ్చాయి. వాటిని అన్నిటి కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా వాసుబాబు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అని చెప్పి విమర్శలు వస్తూ ఉన్నాయి. అటు ఇది వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి మీద వస్తున్న ప్రధానమైన విమర్శలు. అటు వారు జనసేన నుంచి చూసుకుంటే గనక జనసేన నుంచి దిగినటువంటి పచ్చమట్ల ధర్మరాజు ఆయన క్షత్రియ సామాజిక వర్గం చెందినటువంటి నేత. రాజకీయాలంటే ఆసక్తి ఉన్న కారణంగా ఆయన 2019 నుంచి కూడా తర్వాత నుంచి కూడా ఆయన రాజకీయంగా కూడా కొంచెం ఆసక్తిగా తిరుగుతున్న పరిస్థితి. జనసేనలో జాయిన్ అయిన తర్వాత ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు. అప్పటి నుంచి కూడా జనసేన పార్టీని నియోజకవర్గంలో బలోపేతం చేయడానికి ఆయన విశేషమైన కృషి చేశారని చెప్పొచ్చు. ఈ కారణంగానే ఆయనకి పొత్తులో భాగంగా జనసేనకి ఇక్కడ టికెట్ కేటాయించారు. పచ్చమట్ల ధర్మరాజు 2024 ఎన్నికలకు సంబంధించి ఆయన పోటీ చేయబోతున్నారు. అయితే ఈయన కొత్తగా వచ్చినటువంటి నాయకుడు. అయితే వాక్చాతుర్యం లేదు. అందరినీ కలుపుకెళ్లే గుణం లేదు. మరోవైపు నేతలందరినీ కూడా టీడీపీ గాని, అటు బీజేపీ గాని నేతను కలుపుకెళ్ళలేకపోతున్నారు అనే ఒక విమర్శ అయితే ఈయన మీద ప్రధానంగా వినిపిస్తా ఉంది. వాక్చాతుర్యం లేకపోవడం ఇది ప్రధాన విమర్శగా కనిపిస్తా ఉంది. అటు ఉప్పాల వాసుబాబు ఆయన నిష్ణాతుడు రాజకీయంగా ఎమ్మెల్యేగా చేశారు. గతం నుంచి కూడా రాజకీయాల్లో ఉంటున్నారు. దశాబ్దాల కాలం నుంచి కూడా రాజకీయాల్లో ఆయన కొనసాగుతున్నారు. ఇటు ధర్మరాజు విషయానికి వచ్చేటప్పటికి ఆయన కొత్తగా వచ్చినటువంటి నేత. ఆయనకి రాజకీయ పరిజ్ఞానం అసలు లేదు. కనీసం జనసేనలో జరుగుతున్న పరిస్థితులు కూడా ఆయన తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారనే ఒక విమర్శలైతే ప్రధానంగా వినిపిస్తున్నాయి. వాక్చాతుర్యం లేకపోవడం ప్రధాన విమర్శగా చెప్తున్నారు. దీని కారణంగానే ఆయన నాయకుల్ని కలుపుకెళ్ళలేకపోవడం వల్ల ఇక్కడ జనసేనకి టికెట్ కోల్పోయే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే నియోజకవర్గంలో ఖచ్చితంగా టీడీపీకి చెందినటువంటి నేత అటు ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ గన్ని వీరాంజనేయులు ఆయన దూకుడుగా ముందుకు వెళ్తారు. ఆయన పచ్చమట్ల ధర్మరాజుకి పూర్తిగా సపోర్ట్ చేశారు. మొదట్లో ఆయన వర్గీయులు కొంతమంది జనసేన టికెట్ ఇవ్వటం వ్యతిరేకించినప్పటికీ కూడా ఇప్పుడు తర్వాత గన్ని వీరాంజనేయులు పూర్తిగా అటు పచ్చమట్ల ధర్మరాజుకి మద్దతు పలుకుతున్నారు. ప్రస్తుతం వీళ్ళిద్దరూ కలిసి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే ధర్మరాజుకు అనుకున్నంతగా కూడా టికెట్ ఇచ్చినప్పటికీ కూడా అనుకున్నంతగా ఆయన దూసుకెళ్ళలేకపోతున్నారు. నాయకులను కలుపుకెళ్ళలేకపోతున్నారు అనే ఒక విమర్శ ఉంది. ఈ విమర్శను గనక ఆయన గట్టెక్కగలిగితే కనుక ఖచ్చితంగా ఇక్కడ నియోజకవర్గంలో జనసేన బాగా వేయొచ్చు అనే ఒక అంచనాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అటు వైఎస్ఆర్‌సీపీకి చెందినటువంటి ఉప్పాల వాసుబాబు ఆయన సీరియస్‌గా తిరుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి ప్రజల నుంచి పూర్తి మద్దతు ఉంది. మహిళల ఓట్లు పెరిగినాయి, బీసీలు ఓట్లు పెరిగినాయి అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పుకొని ప్రజల్లోకి వెళ్తున్నారు. ఏవైతే మిగిలిన ఉన్నటువంటి సుదీర్ఘంగా ఉన్నటువంటి ఏవైతే సమస్యలను వాటన్నిటి కూడా పరీక్షిస్తానని మళ్ళీ ఆయన ప్రజల్లోకి వెళ్లి హామీలు ఇస్తున్న పరిస్థితి. మరోవైపు ఖచ్చితంగా తానే గెలుస్తానని చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటువైపు పచ్చమట్ల ధర్మరాజుకి కనుక కాస్తంత మరింత ఆయన రాజకీయంగా దూకుడుతనం పెంచుకోగలిగితే రాజకీయంగా ఉన్న నేతలు ఎవరైనా సరే ప్రస్తుత పరిస్థితులు అదేవిధంగా రాజకీయ వ్యవహారాల మీద అన్నింటి కూడా మాట్లాడాలి. రాజకీయ ప్రత్యర్థుల్ని ప్రతి విమర్శలు చేసుకోవాలి.
ఖచ్చితంగా ప్రజల్లో ఉండాలి. అట్లాంటి కార్యక్రమాలు చేయనప్పుడు ఆయన రాజకీయంగా కూడా వెనకబడిపోతారని ఒక ఆందోళన అయితే జనసేన కార్యకర్తల్లో కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇది గనక ఆయన సార్ట్ ఔట్ చేసి ముందుకెళ్ళగలిగితే గనక ఖచ్చితంగా ఇక్కడ జనసేన టికెట్ జనసేన స్థానాన్ని కైవసం చేసుకుంటుంది ఉంగుటూరు నియోజకవర్గం. అప్పుడు తద్వారా ఉంగుటూరు నియోజకవర్గంలో పాగా వేయగలిగితే ఖచ్చితంగా రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తుంది కూటమి అనే ఒక ఆశాభావం అయితే జనసేన సైనికుల్లో కనిపిస్తూ ఉంది. అటు టీడీపీ కార్యకర్తలు గాని, బీజేపీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఇదే ఆశిస్తున్నారు. ఇంకా మరింత ధర్మరాజు ఇంకా కాస్తంత దూకుడు పెంచి ఆయన రాజకీయంగా ముందుకు దూసుకెళ్లగలిగితే కనుక ఖచ్చితంగా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవచ్చని కూటమి నేతలను కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ దిశగానే వాళ్ళందరూ కూడా కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఇట నియోజకవర్గంలో ఈసారి 2019 ఎన్నికల్లో జరిగినట్టు కాకుండా ఈసారి ఇక్కడ వైసీపీ అధికారంలోకి వస్తుందా? లేదంటే జనసేన నుంచి కూటమి నుంచి జనసేన అభ్యర్థి పసమట్ల ధర్మరాజు గెలుపొందుతారా? ఎవరు ఇక్కడ గెలిచి రాష్ట్రంలో కూడా అధికారాన్ని చేపడతారనే ఒక ఆసక్తికర చర్చ అయితే నియోజకవర్గంలో నడుస్తుంది. సచిన్. రైట్ మణికుమార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తం అయితే మాత్రం ఉంగుటూరులో ఎవరు విన్నింగ్ టూర్ చేయబోతున్నారు అనే అంశానికి సంబంధించి మాత్రం ఆ ఉత్కంఠకర డిస్కషన్ అయితే మాత్రం ప్రారంభమైంది. జోరందుకుందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరిని తమ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించబోతున్నారని ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ కూడా చాలా విస్తృతంగా చాలా జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో మే 13న ప్రజలు డిసైడ్ చేయబోతున్నారు ఎవరిని తమ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించాలనుకుంటోంది. రిజల్ట్స్ మాత్రం అంటే ఫలితాలు జూన్ 4న రాబోతున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.